మనం పెసరు నూపప్పు ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీని గురించి అని చెప్పేసి ఇలాగా మామిడికాయ ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలండి. ఇవి 2 సోళ్ళండి. అలసలు 1 స్పూన్ ఉన్నారండి. మెంతిపిండి స్పూన్ ఉన్నారండి. ఆవు పిండి 8 స్పూన్లు అండి. కారం 8 స్పూన్లు. పచ్చకారం 3 స్పూన్లు అండి. సాల్ట్ 3 స్పూన్లు. 1 స్పూను పసుపు అండి. పెసరపిండి అండి. ఇది పెసరపప్పు వేయించేసి పౌడర్ చేసుకోవాలండి మెత్తగా. అదొక సోలండి. అలాగే నూపప్పు అండి, 30 సోలండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నీ కమ్మగా ఉంటాయి కదండి, అందుకని చెప్పేసి సాల్ట్ నేను కొంచెం తక్కువ వేసానండి. తర్వాత చూసుకుని కలుపుకోవచ్చండి మనం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలిపేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇందులో ఇప్పుడు నూనె వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో గానుగ నూనె వేసుకోవాలండి. ఎప్పుడు ఊరగాయలకి గానుగ నూనె వేసుకుంటేనే బాగుంటుందండి. అదిగోండి చూడండి, అలాగా కొంచెం వేసుకోండి. తర్వాత కావస్తే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇంతే అండి, ఇలాగా కలిపేసుకోవడమేనండి. అయిపోయిందండి. ఇది సింపుల్ అండి, వెరీ సింపుల్ ఊరగాయ. మీకు ఇది చపాతీల్లోకి, అన్నంలోకి, అన్నిటిలోకి బాగుంటుందండి. దోశల్లో వేసుకుని తిన్నా కమ్మకమ్మగా ఉంటుందండి. ఇది పెద్ద కారం ఉండదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినేయచ్చండి. ఇది చేసి చూడండి, కొత్తగా పెడుతున్నానండి నేను. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.